బిల్లుం సింగవరం గ్రామంలో బిజ్జం మనోహరమ్మ అనే ఆడమనిషిని 37 సంవత్సరాల ఆమెకి పెళ్ళై 20 సంవత్సరాలు అయిపోయింది సుమారుగా. ఆమె భర్త బిజ్జం చిన్న వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి అతి కిరాతకంగా రోకల బండ తీసుకొని తల మీద గాయం చేసి ఆమె రక్తమడుపులో పడేలాగా చేశాడు. దాని మేరకు మాకు సమాచారం రాగా వెంటనే మేము వెళ్ళి అక్కడికి ఆమెను హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశాం. ఆమె అవుకులో ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత మెరుగైన చికిత్స కోసం బనగానపల్లికి షిఫ్ట్ చేయగా అక్కడ బనగానపల్లి హాస్పిటల్కి పోయే మార్గంలోనే చనిపోయి ఉంది. దాని మేరకు ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దీంట్లో భాగంగా ఈ బిజ్జం మనోహరమ్మని ఆమె భర్త అయినటువంటి వెంకటరామిరెడ్డి ఇతను చెడు వ్యసనాలకు అలవాటు పడి మద్యానికి బానిసైపోయి కుటుంబంకి ఉన్న ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకొని అక్రమ సంబంధాలు పెట్టుకుని డబ్బులన్నీ పోగొట్టుకొని ఆమె యొక్క కూలి డబ్బుల మీద ఆధారపడుతూ ఆమెను ప్రతిరోజు వేధిస్తూ ఉండేవాడు. అలాగే ఆమె మీద అనుమానం కూడా చూపుతుండేవాడు. దానిలో భాగంగానే నేను నా అనుమానంతో మరియు ప్లస్ ఆమె తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఇతను ఆమెను కొట్టి గాయపరిచి ఆమె చనిపోవడానికి కారణమైనాడు. దాని మేరకు కేసు నమోదు చేసినాం. ఇంక్వెస్ట్ కూడా పూర్తయిపోయింది. విచారణ చేస్తున్నాం. త్వరలోనే ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.